ప్రజెంట్లో అసలు ఆ స్మృతిని మెమరీగా పడకపోకుండా ఉండడానికి ఆలోచనలు అనేవి చాలా అడ్డుపడతాయి. ఓకే, స్మరణ చేసుకోవడానికైనా అడ్డు అదే, అసలు ఫస్ట్ అటెంప్ట్ లో స్మృతిలో రావకపోవడానికి కూడా అడ్డు ఆలోచనలే. ఓకే, ఇప్పుడు నేను చెబుతున్నది కరెక్ట్ గా నీకు కరెక్ట్ కాకపోవడానికి ఆలోచనలే అడ్డు, మళ్ళీ మళ్ళీ స్మరణలోకి రాకుండా అడ్డుపడేవి కూడా టాక్సిక్ థాట్స్. టాక్సిక్ థాట్స్ అంటే ఏంటి? ఉపయోగపడని. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇండస్ట్రీ వాళ్ళు టాప్ 10 లోకి రావడానికి ఉపయోగపడని ఆలోచనలన్నీ కూడా టాక్సిక్ థాట్స్. ఉపయోగపడని విశ్లేషణ, మన మైండ్ విశ్లేషిస్తూ ఉంటుంది, ఇగో ఇట్లా కాబట్టి ఇట్లా కాబట్టి వాళ్ళు ఇట్లా చేస్తారు కాబట్టి అట్లా అవుతుంది కాబట్టి అని ఏదో విశ్లేషణ చేస్తుంటుంది. పొరపాటున అది రాంగ్ విశ్లేషణ అయితే ఇంకా అదే స్మృతిలో ఉంటుంది, అదే అదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అది చాలా పెద్ద టాక్సిక్. అందుకనే పనే దైవగా భావించి ముందు పని చేసుకుంటూ పోవాలి. ఆ కంపెనీకి ఏం పని కావాలో అది చేసుకుంటూ పోవాలి. అది ముఖ్యం. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న ఒకే ఒక మంత్ర, టాక్సిక్ గా ఉన్న మనుషుల్ని, ఆ మెమరీని తీసి పక్కన పెడతాను, ఆ మానసిక విశ్లేషణ, అంతే.